ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు లేదండి, ఈ రోడ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. బి ప్రశ్నకు సమాధానం, రోడ్లు మెరుగుదల పనులు మంజూరు చేయడమనేది 2024, 25, 26 సంవత్సరాల్లో మండపేట నియోజకవర్గంలో పునరుద్ధరణ మరమ్మతుల కోసం 20,50,00,000 మొత్తాన్ని మంజూరు చేయడమనేది. సి ప్రశ్న అవునండి. మారేడుబాక గ్రామం మీదుగా మండపేట పట్టణానికి బైపాస్ రూపకల్పన కోసం భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం 2017లో 1,85,00,000 మొత్తానికి పరిపాలక మంజూరునిచ్చింది. భూసేకరణ పూర్తి కాలేదు. ఈలోగా ఆర్థిక శాఖ యొక్క 18/9/2019 తేదీ గల ప్రభుత్వం మెమో నెంబర్ 898809 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ WR/1/80/2019 ద్వారా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పని రద్దు చేయబడింది అధ్యక్ష. డి ప్రశ్నకు అవునండి, భూసేకరణ పూర్తయింది. బడ్జెట్ లభ్యతను బట్టి పనిని చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. యోగేశ్వర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి వర్యులు చెప్పిన ఈ సమాధానంలో రోడ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కానీ అధ్యక్ష 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మండపేట నియోజకవర్గం ఆర్ఎన్బి రోడ్లన్నిటికీ కూడా ఒక స్వర్ణయుగం అధ్యక్ష. కానీ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం మరి అక్కడ తెలుగుదేశం శాసనసభ్యులు నెగ్గాడన్న కారణం బహుశా ఉండొచ్చు, మొత్తం ఒక్క రోడ్డు కూడా పోయకుండా పూర్తిగా అస్తవ్యస్తం చేశారు అధ్యక్ష. పూర్తిగా ధ్వంసమైన అధ్యక్ష. ముఖ్యంగా మరి మనకి మండపేట కపిలేశ్వరం, మండపేట దొల్ల, సోమేశ్వరం రాజానగరం, మండపేట జొన్నాడ, ఒల్లూరు కోరుమిల్లి, తాపేశ్వరం రామవరం, మండపేట కురకాలపిల్లి, ఏడు సీతానగరం, ఒల్లూరు బంగారేపేట, పామర్రు ఉట్టిమిల్లి, తాపేశ్వరం వెలగతోడు, ఇప్పనపాడు మెర్నిపాడు, చెల్లూరు అచ్యుతాపురం, పసరపూడి వెంటూరు, రాయవరం ఎదురుపాక, కేదార్లంక, అద్దెంకోడలంక, ఇంక ఇవే కాకుండా అనేక ఆర్ఎన్బి రోడ్లు పూర్తిగా పాడైపోతే మన మంత్రి కూడా చెప్పినట్లుగానే సుమారు 20 కోట్లు 2 సంవత్సరాలు ఇచ్చారు అధ్యక్ష. కానీ ఆ గోతులు కప్పెట్టి కొంత బాగా బ్యాటరీ డ్యామేజ్డ్ అని చెప్పి ఒక స్టిచ్ వేయడంతో వేసిన 6 నెలల లోపులోనే మళ్ళీ లేచిపోతున్నాయి అధ్యక్ష. అంటే వేస్తున్నాం లేచిపోతున్నాయి. అలా కాకుండా దాన్ని మనం ఒక పక్కా ప్రణాళికాబద్ధంగా ఈ రోడ్లన్నీ కూడా నిర్మించాలని చెప్పి మరి కోరుకుంటూ, ముఖ్యంగా మాకు ఇక్కడ తాపేశ్వరం బైపాస్ రోడ్ అధ్యక్ష, ద్వారపూడి యానం ఈ రోడ్లో ఎక్కువ ట్రాఫిక్ ఉండే కారణంతో మరి ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2015లో GORT నెంబర్ 624 డేటెడ్ 18/12/2015 తేదీన మరి మనకు ఆ బైపాస్ రోడ్ శాంక్షన్ చేసి స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని 8,11,00,000 రైతులకు అంతా కూడా అప్పచెప్పి మరి దాన్ని స్వయంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు అధ్యక్ష. దాన్ని కూడా పక్కన పడేశారు అధ్యక్ష వైఎస్ఆర్ వచ్చిన తర్వాత. మండపేట పట్టణానికి ఉన్నటువంటి ఈ ట్రాఫిక్ని తగ్గించాలని ఆలోచనతో 2017లో మారేడుబాక బైపాస్ రోడ్డు, అది కూడా GORT నెంబర్ 435 డేటెడ్ 27/11/2017 అది శాంక్షన్ ఇస్తే దాన్ని కూడా రద్దు చేశారు అధ్యక్ష. మాది కోస్తా ఏరియా, రోడ్లు ఎన్ని చేసినా ఎంత మళ్ళీ పోతూ ఉంటాయి కనుక, అంతేకాకుండా రాబోయే పుష్కరాల దృష్ట్యా మరి పై రోడ్లు అన్నీ కూడా అదేవిధంగా 2 బైపాస్ రోడ్లు కూడా ఎప్పటిలోగా నిర్మిస్తారన్నది సూటిగా మీ ద్వారా సమాధానం చెప్పాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మా అసెంబ్లీ నియోజకవర్గం మరియు మా జిల్లా కేంద్రమైన కడప నగరంలో గతంలో 2014-19 మధ్యన తెలుగుదేశం పార్టీ హయాంలో కడప నగరంలోని ఆర్ఎన్బి రోడ్లకు మరమ్మతులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న గత 5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక తట్టెడు కంకర కూడా వేసిన పాపాన పోలేదు అధ్యక్ష. నగరం విస్తరిస్తున్న వలన ఈ రోడ్లు నగరంలో కలిసిపోయి ప్రజలకు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు అధ్యక్ష. నగరం మీదుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి యాత్రికులు రోడ్డు మార్గాన తిరుమలకు ప్రయాణిస్తూ ఉంటారు అధ్యక్ష. వీరందరూ
ఈ అధ్వానంగా ఉన్న రోడ్ల వలన ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. కాబట్టి ఆర్ఎన్బి మంత్రి గారికి చిన్న విన్నపం అధ్యక్ష. ఈ రోడ్లకు మరమ్మతులకు గాను 22 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఆల్రెడీ సమర్పించడం జరిగింది అధ్యక్ష. ఈ రోడ్ల అభివృద్ధి వలన మా నియోజకవర్గానికే కాకుండా జిల్లాలోని ఇతర నియోజకవర్గాల ప్రజలతో పాటు తిరుమలకు వెళ్లే ప్రతి ఒక్క భక్తునికి సౌకర్యంగా ఉంటుంది అధ్యక్ష. అంతేకాకుండా ఇవి టౌన్లో కలిసిపోవడం వల్ల ఈ యొక్క రోడ్లు అభివృద్ధి జరిగితే ప్రజలకు కూడా చాలా సానుకూలంగా ఉండి టౌన్ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది అధ్యక్ష. అలాగనే తిరుమలేసిన తొలి గడపైన దేవుని కడప అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, దయచేసి అధికారులు సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం మా కడప నియోజకవర్గంలోని ఈ ఆర్ఎన్బి రోడ్ల మరమ్మతులకు గాను ఒక 22 కోట్ల రూపాయలను మంజూరు చేయవలసిందిగా తమ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, జోగేశ్వరరావు గారు చెప్పినట్టు గత ప్రభుత్వంలో ఉన్నట్టు కూడా డీమ్డ్ కింద క్యాన్సిల్ చేసి చాలా రోడ్లు కూడా వేయకపోవడం వల్లనే ఈరోజు ఈ యొక్క మాకన్నిటి కూడా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేయడం జరిగింది అధ్యక్ష. కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనతో మా అధికారులందరూ కూడా ఎక్కడైతే వెహికల్ మూవ్మెంట్ లేకుండా పోతుందో అక్కడ కూడా మూవబుల్ దగ్గర కూడా ఇప్పటికే ఆ యొక్క నియోజకవర్గానికి 20,50,00,000 ఇవ్వడం జరిగింది. వారు చెప్పినటువంటి కూడా నోట్ చేసుకున్నాము. వీలైన త్వరలో నిధులను బట్టి ఖచ్చితంగా కూడా అవి కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా కడపకు సంబంధించింది కూడా అధ్యక్ష మాధవిరెడ్డి గారు చెప్పారు 16,79,00,000 రూపాయలు కూడా శాంక్షన్ కూడా చేయడం జరిగింది. త్వరలోనే అవన్నీ కూడా చేసి కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. బైపాస్ది కూడా అధ్యక్ష మా దగ్గర అన్ని కూడా తెప్పించుకున్నాము. ఎప్పుడైతే నిధులు వస్తాయో అప్పుడు వచ్చిన తర్వాత ఖచ్చితంగా తొందరగా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మనిషి గారు వారికి పుష్కరాలు ఉంది, చాలా డబ్బు వస్తుంది, అన్ని రోడ్లు వేసుకోవచ్చు. ఖచ్చితంగా అధ్యక్ష పుష్కరాలకు డబ్బులు వస్తే కానీ దాంట్లోనే చేస్తాము.